నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రావణ శుక్రవారం సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, గునుపూడి ఆదిలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతాలు. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం వద్ద వైభవంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రామాంజనేయులు దంపతులు. భీమవరం ఆకివీడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు. ఆకివీడు దొడ్డనపూడిలో మెగా రక్తదాన శిబిరం. భారత జట్టుకు మేనేజర్ గా ప్రశాంత్ నియామకం, తెలుగు రాష్ట్రాలకు దక్కిన గౌరవం. భీమవరం డిఎన్ఆర్ క్రీడా మైదానంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 5వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరణ చేసిన శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వరలక్ష్మి వ్రతాలను ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గణపతి పూజతో మొదలుపెట్టి ఘనంగా నిర్వహించారు. 1500 మంది మహిళా భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటివారుగా పేరున్న మెంటేవారి వంశస్థులు మెంటే ఉమామహేశ్వరరావు, మెంటే జయరాంలు చీరలు బహుకరించారు. అనంతరం 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి దేవస్థానం సిబ్బంది, దేవాదాయ శాఖ, పోలీస్, మున్సిపల్ తదితర అధికారులు, స్థానిక పెద్దలు సహకారం అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. భాగంగా అమ్మవారికి ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చాయి. మన 4వ శుక్రవారం నాడు స్వామి వ్రతాలు చేయడం జరిగింది. భక్తుల యొక్క తాకిడి ఎక్కువైన మూలని, అలా భక్తుల కోరిక మూలని ఈ 5వ శుక్రవారం కూడా అందరి చేత, మహిళలందరి చేత స్వామికి వరలక్ష్మి చేయడం జరిగింది. వీళ్ళు సౌభాగ్యం బాగుండాలని, సిరి సంపదలు అశ్చర్యత వృద్ధి చెందాలని చెప్పని ఈ రోజున సుమారు 1000 మంది పైన మహిళల చేత స్వామికి వ్రతాలు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేస్తున్న ప్రముఖ ఇలవేలు పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన అమ్మవారు. ఈ శ్రావణ మాసోత్సవాలు ఈ మారు అత్యంత ఘనంగా, వైభవంగా అందరి సహకారంతో జరుగుతున్నాయి. భక్తులు కూడా వేలాదిగా వచ్చి స్పందించి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళారు. వీళ్ళందరికీ సౌభాగ్యం బాగుండాలని, అందరం బాగుంటే మనం బాగుంటే ఉద్దేశంతో అందరి సహకారంతో మొన్న 4వ వారం, ఇప్పుడు 5వ వారం వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా చేయడం జరిగింది. దీనికి విశేష స్పందన వచ్చి భక్తులు చాలా ఆనంద సంతోషంతో ఉన్నారు. అందరికీ శుభాలు జరగాలని కోరుకున్నాం. అలాగే గౌరవ శాసనసభ్యులు, పిఎస్సి కమిటీ చైర్మన్ కొలపతి రామాంజనేయులు గారు, అలాగే పట్టణ పెద్దలు, భక్తులు అందరూ దాతల సహకారంతో, ఈ మీడియా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి వాళ్ళ కుటుంబాలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. భక్తి భావంతో అమ్మవారిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపూడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 15 ఏళ్లుగా ఎంతో సంప్రదాయబద్దంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజిబాబు పేర్కొన్నారు. ఆలయ ఈవో గొట్టుముక్కల సీతారామరాజు మాట్లాడుతూ 800 మంది మహిళలచే సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించామని, అనంతరం అన్నప్రసాద వితరణ జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ కృష్ణ బరిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, బాదరాల పుల్లేశ్వరరావు, నందమూరి రాజేష్, బ్యాంక్ బాబీ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ. అందరికీ కూడా ఆ యొక్క కాళ్ళకి గల్లు గల్లుమని ఆ శబ్దములు వినబడి ఉన్నాయట. ఆ శబ్దముల చేత వారికి ఏర్పడి ఉన్నాయట. ఆ ఏర్పడి రెండవ ప్రదక్షిణము చేసిన పిదప మూడవ ప్రదక్షిణము చేయగానే భక్తి శ్రద్ధలతో అమ్మయందు నమ్మకముతో విశ్వాసముతో పూజంతా కూడా చేసి ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా అనుగ్రహంతో మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నింటినీ కూడా అమ్మవారు చేయించిన పూజ వాళ్ళకి ఫలితం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేయించగల తక్కువగా. 5వ శుక్రవారమైన ఈ రోజు మన గునుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆదిలక్ష్మి సన్నిధిలో ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా దేవాలయ అభివృద్ధి సహాయ సహకారంతో అయిన వెంటనే భక్తులందరికీ కూడా అలాగే దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా గ్రామదేవత గుంటూరు గ్రామదేవత ఆలయ అమ్మవారి సన్నిధిలో 15వ వార్షికోత్సవంగా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నామండి. ఇది 2011వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 15వ వార్షికోత్సవం. అలాగే దసరా నవరాత్రులు కూడా చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయి. ఈ శ్రావణ మాసం సామూహిక వరలక్ష్మి వ్రతాలకి ఆలయ సేవా సంఘము, అలాగే రచక సేవా సంఘము, అలాగే గునుపూడి ప్రజలు అందరూ కూడా, అలాగే ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. కీర్తిశేషులు మా నాన్నగారు నందమూరి తాతాజీ గారు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలను ప్రారంభించారు 2011వ సంవత్సరంలో. అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. భక్తులు లేనిది ఇది ఇంత ఘనంగా ఘన విజయం పూజలు ఘనంగా జరగవు. వాళ్ళందరికీ చర్చించి పాదామం చేసుకుంటూ అమ్మ రాశులు అందరికీ ఉండాలని కార్యక్రమం దేవస్థానం వారు, అలాగే ఆలయ సేవా సంఘం వారు, రజక సంఘం వారి ఆధ్వర్యంలో సుమారు 800 మంది ముఖ్యంతో ఈ యొక్క వరలక్ష్మీవతార కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. భీమవరానికి గ్రామదేవత మావుళ్ళమ్మ వారు అయితే గునుపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి వారు, ఇద్దరు గ్రామదేవతల సమక్షంలో భీమవరం సకల సౌభాగ్యాలతో. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. వాడవాడల వాడపల్లి వెంకన్న కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచంద్రరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భీమవరం పట్టణంలో కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం 50 మంది భక్తుల పుణ్యఫలమేనని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వాడవాడల స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భీమవరం నుంచే ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు దంపతులను సత్కరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు, కోపెల్లవారి సత్రం వంశపారంపర్య ధర్మకర్త మంతెన రామ్ కుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, కారుమూరు సత్యనారాయణమూర్తి, బొబ్బిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, సిహెచ్ ఝాన్సీ, పెన్నాడ శ్రీను, వేగేసిన రమణరాజు, పలు దేవాలయాల ఈవోలు భక్తులు పాల్గొన్నారు. దేవాసో అధివాదలామే
శ్రీ చంద్ర స్వరూప వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత దుర్వేదమైన కృప చేత వారికి వెంకటేశ్వరునికి నమస్కరించి సమర్పించిన ఈ సంకల్పం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంబంధించి ఈ రోజున స్వామివారు వాడవాడల వెంకన్న కళ్యాణం మహోత్సవ భాగంగా ఈ రోజున దేవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వేలాది మందిగా భక్తులు రావడం
చాలా సంతోషించదగ్గ విషయం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ వర్మ గారు సతీమణి, ఇంకా ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి మీరు వచ్చిన వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎలవేళ ఉంటాయని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మెగాస్టార్ చిరంజీవిగా పేరుంది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బిలాల్ అన్నారు. చిరంజీవి 70వ జన్మదినోత్సవ వేడుకలు ఆకివీడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ ఆధ్వర్యంలో వెంకటలక్ష్మి థియేటర్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. చిరంజీవి అభిమానులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, చిరంజీవి సత్యనారాయణ, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ పార్టీ అధ్యక్షులు పిల్ల నరసింహారావు, బాబులు, విజయ థియేటర్ అధినేత ముదునూరి శ్రీహరిరాజు, దార్పురెడ్డి కన్నబాబు, ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ అధినేత ఏఎస్ఎన్ రాజు, సన్నిధి వెంకన్నబాబు, రైల్వే జెడ్ఆర్యూసీ సభ్యులు వాడపల్లి మోహన్లతో పాటు కళాశాల విద్యార్థులు చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మంచి సంకల్పంతో మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ను పెట్టి ఎంతో మంది పేదలకు రక్తదానం ఇవ్వటం జరిగింది. ఆక్వీడ్ నుంచి మరి చిరంజీవి సత్యనారాయణ గారు, అలాగే ఏఎస్ఎన్ రాజు గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున అనేక మంది యువత ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి రావటం చాలా సంతోషదాయకం. మరి ఈ రక్తదానం అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అవకాశం ఉన్న వ్యక్తులందరూ కూడా రక్తదానం ఇవ్వాలని దానిలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు మరి లయన్స్ క్లబ్ తరఫున చిరంజీవి సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ రక్తదాన శిబిరంలో విద్యా వికాస్ కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులు చాలా మంది రక్తదానం అనేది ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, రక్తం అనేది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. ఇలాగా చాలా మంది మన రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. అలాగే ఈ రోజు ఆకివీడు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా సరే మన చిరంజీవి సత్యనారాయణ గారు 60వ ఈ రోజు రక్తదానం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన ఇంచుమించు ఒక 60 మంది ప్రాణాలు కాపాడారు. అటువంటి అపూర్వమైన అవకాశాన్ని ఈ రోజు మన ఈ చారిటబుల్ ట్రస్ట్ గానీ లయన్స్ క్లబ్ ద్వారా గానీ ఇవ్వడం జరుగుతుంది. పరిస్థితి తీసుకురావడం వల్లే ఇవాళ చిరంజీవి సత్యనారాయణ గారు తన ఈ కార్యక్రమాలు విజయవంతంలో కీలక భూమిగా వహిస్తున్నారనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఈ రోజు చిరంజీవి గారి గురించి ప్రపంచం అంతా కొనియాడి గిన్నిస్ బుక్ లో ఎక్కే స్థాయిలో ఆయన వెళ్ళారంటే ఆయన కృషి, పట్టుదల. ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నామని చెప్తే ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో అది పవన్ కళ్యాణ్ ఆయనే అయి ఉంటారు. ఎందుకంటే ఏ బ్యాక్ బోన్ లేదు, వెనకాల ఎవరు లేరు. స్వశక్తితో నిరంతరం సుమారు రోజుకి 18 గంటల నుంచి 20 గంటలు కష్టపడి ఫలించితే ఈ రోజు ఆ స్థాయికి వచ్చారు. కొంతమందికి ఎలా అది ఎలా ఉంటుందంటే కంటిన్యూ జరిగి ఉండొచ్చు. ఆయన పడ్డ కృషి ఫలితమే ఇది. మనమైనా సరే మన వృత్తిలో కొంత సమయాన్ని కేటాయించగలిగితే మనం కూడా ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆత్మీయులో డాక్టర్ బిలాల్ గారు అనే డాక్టర్ గారు రావడం మేము చూశారు. కరోనా సందర్భంలో ఆయన చేసిన సేవలు ఇవాళ ఆత్మీయులు గ్రామ ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు. కారణం ఏంటంటే 24/7 ఆ టైంలో ఆయన సేవ అందించారు. ఇవాళ ప్రజలకి అందుబాటులో డాక్టర్ గారు ఉన్నారంటే నాకు తెలిసి అయితే బిలాల్ గారు సహకారంతో గ్రూప్ టెస్ట్, షుగర్ టెస్ట్, హెచ్బి టెస్ట్లు, అలాగే అన్నదానం, మొక్కలు నాటడం, అలాగే గుళ్ళో మరి చిరంజీవి గారి కుటుంబం గోత్రనామాలతోటి ఆయనకి అష్టోత్తర అభిషేక చేయడం, పూజ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి మరి ఇన్ని కార్యక్రమాలు 1998
అక్టోబర్ 2nd 2వ తారీఖున డాక్టర్ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా హైదరాబాద్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా రుణం ఓపెన్ చేస్తే అక్టోబర్ 20 నుంచి ఆ రోజు నుంచి నేను బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నా గాడ్ ఫాదర్ శ్రీహరిరాజు గారు. ఒక 50 సంవత్సరాలు వచ్చేప్పటికి సినీ ఫీల్డ్ తక్కువ ఉంటారు, ఆ సినీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఈ రోజు 70 సంవత్సరాలు ఉన్నా కూడా డిమాండ్ ఈ రోజు 30 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తో ఆయన ఇంకా పొరవలాగా కనీసం 50-60 సంవత్సరాలు వచ్చేప్పటికి మెయిన్ రోడ్ ఎక్కడ మనకు కనపడదు. గుంటూరుపై రకరకాల విధానంగా మనుషులు తయారవుతారు. ఏంటంటే సమాజం ప్రతి వ్యక్తి కూడా మనిషికి శారీరక శ్రమ అనేది అవసరం. మరి ఆయన నిత్యం కూడా చాలా కష్టపడి ఆయన ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంతో కష్టపడి ఎవరి ప్రోత్సాహం సహకారం కూడా లేకుండా కష్టపడి పైకి వచ్చి ఈ రోజు ఒక మెగా ఫ్యామిలీ మరి మేము 35 సంవత్సరాల క్రితం చూసాం. ఆ సినిమా ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ అయ్యి మరి ప్రతి ఒక్కరు కూడా అందులో మరి ఎంత మెసేజ్ ఉన్నదో ఒక మనిషి జీవితం ఇది వెళ్తే మరి ఆ సినిమా ఎంత దోహదపడిందంటే అప్పట్లో మరి ఆ స్టార్ డమ్ చేసినట్టే ఛాలెంజ్ సినిమాకి మరి ఎంతో మరి ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాకే మరి యువతకి సన్మార్గంలో పడతా కూడా కృషి చేసిన ఆ సినిమా అది ఛాలెంజ్. అలాగే మరి చిరంజీవి గారికి ఎన్నో కీర్తి ప్రతిష్ట వచ్చినప్పటికీ పొంగిపోలేదు, అలాగే ఎన్నో బ్లడ్ అవసరమైనా కూడా బ్లడ్ స్టోరేజ్ లో ఉండి బ్లడ్ ఎక్కువగా ఉంటున్నట్టే ఆ చిరంజీవి గారి యొక్క పుణ్యమేనండి ఈ రోజు ఇంత మంచికి ప్రాణదానం చేసినటువంటి గొప్ప మంచి చిరంజీవి గారు అని చెప్పేసి ఆయన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చిరంజీవి గారికి మరియు ఆర్ట్ఫీల్డ్ లో ఏదైతే చిరంజీవి గారి అభిమానులు ఉన్నారో ఇంత మంచి కార్యక్రమం ప్రాణదానం కానివ్వండి, తర్వాత హీరోలు పంచడం కానివ్వండి, పేదోళ్ళకి ఉపయోగపడే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసినటువంటి చిరంజీవి గారి అభిమానులకి మరి చిరంజీవి సత్యనారాయణ గారికి శ్రీరాజు గారికి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటాం. రెండవసారి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేయటం, అటువంటి మంచి వ్యక్తికి మనం కూడా బ్లడ్ డొనేట్ చేయటం అంటే అది మన అదృష్టంగా భావించాలి మనందరం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఒక సినిమా హీరో ఫ్యాన్స్ సంపాదించడం అనేది భారతదేశంలో ఏ హీరోకి దక్కిన గౌరవం ఒక చిరంజీవి గారికి దక్కింది. అటువంటి మహా వ్యక్తి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతికి ప్రజలకు సేవ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కాళ్ల మండలం దొడ్డనపూడిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు, భాస్విని చారిటబుల్ ట్రస్ట్, హోప్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆనంద బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ ఆరటి వెంకటరత్న ప్రసాద్ మాట్లాడుతూ భాస్విని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్పంచ్ సుబ్బారావు చేస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. చిరంజీవి స్ఫూర్తితో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన గ్రామాధ్యక్షులు ఆరటి కృష్ణ, కొల్లి లక్ష్మణస్వామి, సొసైటీ డైరెక్టర్ కొల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ జట్టిబోయిన సత్యనారాయణ, ఆరెడ్డి పద్మారావు, యాతం తేజ, ఇరింకి జగన్, దేశంశెట్టి మధు, కొల్లి సురేష్, కందులపాటి వీరరాఘవులు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జడ్డపూడి గ్రామంలో భాస్విని ట్రస్ట్ మరి గ్రామ సర్పంచ్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. ఈ రక్తదానం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇవాళ రక్తమే మనకు ముఖ్యం. మరి ఏదైనా ఏ పేద ప్రజలైనా బలహీనం ఉన్న కొంతమంది దాతలకి వల్ల వాళ్ళకి ఒక రక్తం అనేది అవసరం వస్తే మరి ఆనంద బ్లడ్ వారి సెంటర్ కూడా చాలా మంచిది. ఏ టైం వెళ్ళినా వాళ్ళు బ్లడ్ ఇచ్చి ముందు మన అవసరాలు తీర్చి ఆ తర్వాత వాళ్ళు బ్లడ్ తీసుకుంటూ వేరే విధంగా మరి వాళ్ళు కూడా ఆదుకోవడం జరిగింది. అలా ఈ గ్రామంలో మరి కొల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో మరి యువకులు మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గాని, చిరంజీవి గారి ఫ్యాన్స్ గాని బ్లడ్ బ్యాంకులు ఆనందంగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చి ప్రజలందరినీ ఆదుకునే విధంగా చిరంజీవి గారు ఏ కార్యక్రమాలు పెట్టారు బ్లడ్ బ్యాంక్ అనేది మరి అందరిని ఆదుకోవాలి. ప్రజలందరూ కూడా అందుబాటులో రక్తం అనేది అవసరం. మరి ఆ అవసరాన్ని తీర్చే విధంగా ఆయన ఏ ఆయుధాలు నడిచారు అలాగే మరి చిరంజీవి ఫ్రాన్స్ గాని మరి పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ గాని నడుస్తూ అందరికీ కూడా బ్లడ్ ఇచ్చి మరి అందరిని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు ఆనందంగా చేయడం జరిగింది. అలాగే కొల్లి సుబ్బారావు గారు మరి ఈ సత్య ద్వారాగా గ్రామాల్లో
అనేక మంచి పనులు అందిన కార్యక్రమాలు చేసి మరి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడున్న పవన్ కళ్యాణ్ గారి రీతి గాని చిరంజీవి గారి రీతి గాని ఆయన ఎక్కడున్నా ఆయన ఒక మాట చెబితే అందరూ కూడా ఆనందంగా ముందుకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి యాతం తేజ అనే ఒక యువకుడు ఉన్నాడు. దీనికి మరి ముందుకు నడిచి ఈ కార్యక్రమం చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. దీనికి యువకులు వచ్చి రక్తదానం చేసి రక్తదానం ఇచ్చుకున్నారు. అలాగే చిరంజీవి గారికి కొల్లి సుబ్బారావు గారికి భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు భీమవరం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు మద్దుల రాము మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొందరు బీసీ నాయకులు తమకు పదవులు లభించలేదని దురుద్దేశంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా బహిరంగ విమర్శలు చేయడం సరికాదని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో బీసీలకు అత్యధిక పదవులు కేటాయిస్తున్నారని అన్నారు. గతంలో బొమ్మడి నారాయణరావు, మల్లుల లక్ష్మీనారాయణ, అంగర రామ్మోహన్ రావులకు ఎమ్మెల్సీ పదవులు మరికొందరికి నామినేటెడ్ పదవులు కేటాయించడం జరిగిందని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే నాయకులపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నామని అన్నారు. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అని, పార్టీ పదవుల్లో ఉన్న కొందరు తమకి అన్యాయం జరిగిందని బహిరంగ విమర్శలు చేయడం సరికాదని, రాష్ట్ర, జిల్లా నామినేటెడ్ సహకార బ్యాంకులలో, దేవాలయాల్లో టీడీపీకి కేటాయించిన 60% పదవుల్లో 40% పదవుల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చి సమన్యాయం చేస్తున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంట శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ గాను, రాజ్యసభ సభ్యురాలుగాను, జిల్లా అధ్యక్షురాలిగాను, ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యురాలుగాను నీతి నిజాయితీలతో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచి తనపై పోలీసు కేసులు సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ పార్టీని పటిష్టపరిచి ఆర్థికంగా వ్యయప్రాసలకు వెనుకాడకుండా కష్టించి పనిచేస్తున్నారని, కొంతమంది నాయకులు తెర వెనుక కుట్ర పన్ని తోట సీతారామలక్ష్మిపై తప్పుడు కథనాలు సృష్టించి విమర్శలు చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు. ఈ సమావేశంలో భీమవరం పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, వీరవాసరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, భీమవరం మండల ప్రధాన కార్యదర్శి కొయ్యలగడ్డ గణపతి, టీడీపీ బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీలు అనే వాళ్ళు ఒక ఐక్యత కోసం, బీసీలో ఒక ఐకమత్యం కోసం మాట్లాడుకోవడానికి ఇది. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఒక పెద్ద కుటుంబం. ఇలాంటి కుటుంబంలో పెద్దపేట వేసింది ఫస్ట్ నుంచి కూడా 1982లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాక 83లో అధికారంలోకి వచ్చిన కానీ ఈ రోజు దాకా కూడా మరి ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారు కానీ బీసీలకి పెద్దపేట వేశారనేది మనం గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే అన్ని బైరేజ్ చేసుకుని మనం ఏదైనా ముందుకు రావాలి. ఏదో మనకి ఇవాళ పాత్రికేయుల ముందు మాట్లాడుతున్నామంటే చాలా ఆస్పూసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ మాట్లాడుతున్నది ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అందరూ ఒక అన్నదమ్ములు, ఒక కుటుంబ సభ్యులం కాబట్టి. ఏదైతే మనకి 2004లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం కోల్పోయినప్పుడు, అప్పుడు 2005లో మన తోట సీతారామలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్ గా, అలాగే తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అధ్యక్షురాలిగా ఆవిడ ఎన్నో పార్టీకి ఎన్నుదండుగా ఉండి నడిపించిన విషయాలు అందరికీ తెలుసు. అదే టైంలో మరి మనకి ఎమ్మెల్సీలు వస్తే మరి మల్లు లక్ష్మీనారాయణ గారికి ఒక చెట్టుబల్జీ కులస్తులకి సామాజిక వర్గానికి మరి ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ రోజున తోట సీతారామలక్ష్మి గారి జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే. బొమ్ముడి నారాయణరావు గారికి ఎమ్మెల్సీ వచ్చింది తోట సీతారామలక్ష్మి గారు ఎమ్మెల్సీగా ఉండగానే. బీసీలకి అన్యాయం చేస్తంలో గాని, బీసీల పట్ల చిన్న చూపు చూస్తాం గాని, ఏళనగా మాట్లాడటంలో గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తోట సీతారామలక్ష్మి గారు ఎప్పుడు కూడా కళలో కూడా టైపులు ఇప్పుడు దాకా చేయలేదనేది ముఖ్యంగా తెలియపరచుకున్నాం. తర్వాత మళ్ళీ అంగర రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ వచ్చింది మరి మన తోట సీతారామలక్ష్మి గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే. మరి ఇలాంటి అన్ని కూడా ఎలా మర్చిపోతున్నాయి ఇవాళ? నిజంగా 2014లో అధికారంలోకి వచ్చాక 2019 లోపు మనకి ఏఎంసీ ఓసారి పడ్డది, మౌలం తెలుగుడు కూడా ఓసారి పడ్డది, 6 నెలలు పడ్డది. మరి అప్పుడు మన ఏబీసీలు కూడా నోరెత్తి మాట్లాడలేదు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో మరి నిజంగా ఒక మహిళ ఉండి నిజంగా 5-6 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఒక యాండ్ర సీనియర్ గారు కన్వీనర్ గా ఉండగా పామర్తి వెంకటరామయ్య గారు కానీ, చలబోయిన సుబ్బారావు గారు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా దేవారం మండలం, ఏరవాసరం మండలం అందరినీ కూడా కలుపుకుని మరి నిజంగా ఈ రోజున అధికారంలో తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం ఇక్కడ జనసేన అభ్యర్థి నగ్గుతానికి కీలకమైన పాత్ర వహించారు తోట సీతారామలక్ష్మి గారు. మరి ఈ రోజున తోట సీతారామలక్ష్మి గారు మనం అంటానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపో. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందంటే కారణం బీసీలు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక. అటువంటి పార్టీని నమ్ముకున్న అయితే గౌడ చెట్టబల్లి సోదరులు ఒకరుగా
ఈ పదవులను అలంకరించడం జరుగుతుంది. పదవి అనేది ఒక్కసారే చెట్టుబల్లి కులాలకి గౌడీ కులస్తులకు రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఈ లోపు మనం కంగారు పడి పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు, వ్యతిరేక కార్యక్రమాలు తప్పని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకవేళ మీకు పదవులే రాకపోతే పార్టీ పెద్ద తోట సీతారామకృష్ణ గారు ఉన్నారు. ఆవిడ సమస్యను వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి. ఈరోజు మీరు ఈ విధంగా మీటింగులు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని విమర్శించడానికి, పార్టీని మీరు పరువుని మంట కలపడానిక, ఇటువంటి సమస్యలు సృష్టించడానికి మీ వెనక ఎవరున్నారు? మీ వెనక ఎవరుంటే నడిపిస్తున్నారు? ఇటువంటి పనులు చేయటం మీకు పద్ధతి కాదు. తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు మేము అంతా మేడం మీద నేను కష్టపడి ఒక ఇప్పు తీసుకొచ్చాం. బీసీలకు అన్యాయం చేయలేదు, చాలా పదవి ఇచ్చారు. అదే ఇచ్చేస్తాం. అభివృద్ధి అంటూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి, నాయకులకి న్యాయం జరుగుతుందన్న అభివృద్ధి అంటే వేళ సీఎం రిలీఫ్ అని అవునండి. ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రతి శుక్రవారం సీతారామలక్ష్మి గారు అక్కడ గ్రీవెన్స్ సెల్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని సేకరించి ఆ సమస్యల పరిష్కార దిశగా కూడా, మా పార్టీ దిశగా కూడా ఆవిడ ఆధ్వర్యంలో మేము అందరూ పనిచేస్తాం. నియోజకవర్గ స్థాయిలో అయితే బీసీలకు కానీ, గౌడ చెట్టుబలిజకు కానీ ఎవరికి కూడా అన్యాయం జరిగిన పరిస్థితులు లేవు. ప్రస్తుతానికి అన్యాయం అంటూ జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జిల్లా స్థాయిలో జరిగిందని మేము భావిస్తున్నాం. అది అధిష్టానం దృష్టిలో ఉంది. మరి గౌరవ పీతాని సత్యనారాయణ గారికి మాకు ఈ జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారని ఆశించాం, కానీ అది జరగల. డిసిసిబి కానీ, డిసిఎం కానీ ఇలాంటి ముఖ్యమైన నామినేటెడ్ పదవులు కూడా మా బీసీలకు సంబంధించినటువంటి వారికి ఏమన్నా కేటాయిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వరకు జరగలేదు. ఆ విషయంలోనే కొద్దిగా అసంతృప్తితో ఉన్నాం తప్ప అది అధిష్టాన దృష్టిలో కూడా ఉంది. మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇప్పటిదా అయిపోలా, ఇంకా టైం ఉంది. మాకు అధిష్టానం న్యాయం చేస్తుందని చాలా ఆశతోనే ఉన్నాం. న్యాయం కూడా జరుగుతుంది. అసలు తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. బీసీల ఎజెండా తెలుగుదేశం జెండా. బీసీలు ఎన్నంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యపరిచి ఈవేళ మేము వివిధ హోదాల్లో, పదవుల్లో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బీసీల యొక్క స్థితిగతులు మారినాయి. మనకి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. ఇంకా మనం 4 సంవత్సరాల్లోని మనకు బోల్డ్ మందికి అవకాశాలు వస్తాయి. కానీ ఏంటంటే ఒకటి అందరిని సమన్వయపరుచుకుంటూ తోట సీతారామలక్ష్మి గారు ఎదురు తీసుకెళ్ళడం జరిగింది. మా కమ్యూనిటీ పరంగా పెట్టారు కనుక ఈ రోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. మా కమ్యూనిటీ 5 ఉపకులాలు, చెట్టుబలిజ, గౌడ, శ్రీశైన, యాత, ఈడి, ఈ అన్ని కులాల్లోని ఎక్కడ ప్రాధాన్యత ఉందో ఆ కమ్యూనిటీస్ కి మనం పదవులు ఇవ్వడం జరిగింది. ఆ రకంగాను దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వేచి చూడాలి. వెనకాల మనం ఎవరో చెప్పింది, ఏదో చేసింది తీసుకెళ్లి పార్టీని ఇబ్బందుల్లో పెట్టి తోట సీతారామలక్ష్మి గారిని ఇబ్బందుల్లో పెట్టేలాగా ఈ నియోజకవర్గంలోని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ, తెలుగుదేశం పార్టీ వలన అన్యాయం జరుగుండొచ్చు. అది సమీకరణం బట్టి ఒకే పార్టీ అయితే కనుక ఖచ్చితంగా మరి న్యాయం జరిగినేమో. ఇక్కడ 3 పార్టీలు ఉండడం వల్ల అన్యాయం జరుగుండొచ్చు. అది సమీకరణం బట్టి బీసీలో అన్ని కులాలకు కూడా మరి చక్కదిద్దుకుంటూ రావాలి. ఇదంతా కూడా మరి తోట సీతారామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఆవిడ దృష్టి పెట్టి ఎవరైతే పార్టీకి పనిచేశారో అనే బీసీ కులాల్లో అన్నింటిలో కూడా ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. దేవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ మేమంతా కూడా సంతృప్తితో ఉన్నామంటే కారణం అది ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా తోట సీతారామకృష్ణ ఉంది. అయితే కులం కూడా ముఖ్యమే, కానీ కులంతో ఉంటూ పార్టీకి డ్యామేజ్ చేసే పనులు ఖచ్చితంగా మనం చేయకూడదు. మండలానికి వచ్చినాయి 4 సొసైటీల్లో 2 సొసైటీలు తెలుగుదేశానికి వచ్చినాయి. ఆ రెండిట్లో ఒకటి చెట్టుబలిజకి ఇచ్చారు, ఒకటి రాజులకి ఇచ్చారు. తర్వాత దేవస్థానాలు వచ్చినాయి. దేవస్థానాల్లో 7, 3 టీడీపీకి వచ్చినాయి. ఆ 3 2 చెట్టుబలిజ కులానికి ఇచ్చాం. చెట్టుబలిజ కులానికి ఇచ్చామండి. 2 దేవస్థానాలు. ఇంకో దేవస్థానం తేలలేదు. అది కూడా ఎక్కువ సోర్సెస్ చెట్టుబలిజకు వచ్చే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది అంటున్నారు. 3 సొసైటీ డైరెక్టర్లకి చెట్టుబలిజల్ని ఇచ్చామండి మేము. ఇంకెవరికి అన్యాయం జరిగింది? ఇక్కడ ఎక్కువ పర్సెంట్ మార్కెటింగ్ డైరెక్టర్లో అన్యాయం జరిగింది అంటారు. మార్కెటింగ్ డైరెక్టర్లో ఒకటి కాపులకి ఇచ్చాం,
ఒకటేమో బీసీ కప్పులు వేలమకి ఇచ్చాం. అది మేడం గారి ఆధ్వర్యంలో జరిగినాయి. మేడం గారికి విషయం తెలవనివ్వకుండా వీరవాసం మండలంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అవి ఎందుకు జరుగుతున్నాయి మాకు తెలియపరచలేదు. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయంలోని అమరవీరుల స్మృతివనం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని వన్ టౌన్ ఎస్ఐ బివై కిరణ్ కుమార్ ప్రారంభించి మాట్లాడుతూ మానవతా సంస్థతో ఉన్న అనుబంధాన్ని వారు నిర్వహించే సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ మాట్లాడారు. సంస్థ చైర్మన్ ముద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యా ప్రోత్సాహకంగా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంఎస్ఎల్ త్రిపుర సుందరి అనే బీటెక్ విద్యార్థికి ఫీజు నిమిత్తం 30,000 రూపాయలు, సీనియర్ ఇంటర్ విద్యార్థి చిలకపాటి జాన్ ప్రణయ్కి 15,000 రూపాయలు, జూనియర్ ఇంటర్ విద్యార్థి వై అవినాష్ కి 15,000 రూపాయలు, వృద్ధ కళాకారుడు కె మావుళ్లకు వైద్య సహాయం నిమిత్తం 10,000 రూపాయలు కలిపి మొత్తం 70,000 రూపాయలను మహేశ్వరి ఏజెన్సీస్ అధినేత కలిదిండి మురళీకృష్ణరాజు, డాక్టర్ బుద్ధరాజు దీప్తి, చింతలపాటి రామకృష్ణరాజు, కారుమూరి నరసింహమూర్తి బాబుల సౌజన్యంతో అందజేశామని తెలియజేశారు. ఈ శాంతి ర్యాలీలో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మానవ సేవే మాధవ సేవ, మానవతా సంస్థ వర్ధిల్లాలి అంటూ నినాదాలతో తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రకాశం చౌక్ వరకు మానవతా జెండాలతో ప్లకార్డులతో శాంతి ర్యాలీ నిర్వహించామని గౌరవ డైరెక్టర్ పెమ్మెట్స్ రామ్మోహన్ వర్మ, ఇందుకూరి ప్రసాదరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ వంశీ, సంస్థ ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, షేక్ కాసిం, గాతల జేమ్స్, పి సీతారామరాజు, అల్లూరి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. సంస్థతో నాకు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి కూడా ఎవరన్నా పేద విద్యార్థులున్నా నేనే ప్రత్యేకంగా ఆ సంస్థతో మాట్లాడటం, వాళ్ళకి ఫీజులు అవి ఇవ్వడం అలాంటిది నేను మొట్టమొదటి పోలీస్ స్టేషన్ నుంచి కూడా వీళ్ళతో నాకు అనుబంధం కొనసాగుతుంది. అలాగే ఎక్కడన్నా ఎవరన్నా అనాథ శవాలు చనిపోతే కూడా వీళ్ళు ఎంతో యాక్టివ్గా తీసుకుని స్వయంగా దహన ఖర్చులు కానీ లేకపోతే దానికి సంబంధించిన వెహికల్ని అరేంజ్ చేయడం కానీ అలాంటి విషయాలు ఏది ఒక పేదలకు సంబంధించి కానీ అనాథలకు సంబంధించి కానీ ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి మాట్లాడాలంటే నేను మొదటిగా అక్కడున్న మానవతా వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. అలా నేను ఇప్పటికి దాదాపు 9 పోలీస్ స్టేషన్లు చేశాను. అన్ని చోట్ల కూడా నాకు అక్కడున్న సభ్యుల చేత చాలా మంచి అనుబంధం ఉంది. సో ఈ సంస్థ తరఫున నిజంగా వేసవికాలం వచ్చిందంటే చలివేంద్రం ఏర్పాటు చేస్తారు, అనాథ శవం వచ్చిందంటే వెహికల్ ఏర్పాటు చేస్తారు. అలాగే దహన కార్యక్రమాలకి వీళ్ళ సహాయ సహకారాలు ఇక ఎనలేని కృషి చేస్తారు. మానవతా శాఖ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమవరం పట్టణంలోని మరి అమరవీరుల స్మృతివనంలో ఈ కార్యక్రమాన్ని, ఈ శాంతి ర్యాలీని ప్రారంభిస్తూ మరి మహాత్మా గాంధీ ఆశించినటువంటి సత్యం అహింసా మార్గాల్లో శాంతి అనేది సమకూరేటువంటి ప్రయత్నాన్ని మహాత్ముడు నిరూపించారు. ఆ మార్గంలో మనం అందరం కూడా సత్యం అహింస శాంతి మార్గాల్లో ప్రజలందరినీ కూడా మరి సర్వే జన సుఖనో భవంతు లక్ష్యంగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ కార్యక్రమాన్ని భీమవరం మానవతా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. 135 శాఖలతో 85,000 మంది సభ్యత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా మన మానవ సంస్థ విస్తరించింది. ప్రత్యేకించి మన భీమవరం శాఖ 2023 సంవత్సరంలో మనం ఇక్కడ ఈ శాఖను ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోకి మన సంస్థ మన భీమవరం శాఖ అడుగుపెట్టింది. మొదటి సంవత్సరం 500 మంది సభ్యులతోటి, రెండవ సంవత్సరం 1,008 మంది సభ్యులతోటి, ఈ సంవత్సరం 1,200 మంది సభ్యుల లక్ష్యంతో మన సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఇది యాక్చువల్గా 2004లో ఇదే రోజు జగారెడ్డిగూడలో ప్రారంభించబడింది. 108 సభ్యులతో ప్రారంభమయ్యి ఈరోజు 50,000కు పైగా మెంబర్షిప్తో నడుస్తుంది. 133 శాఖలు కూడా నడుస్తాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇది శాంతిని కాంక్షించే శాంతి రథం. మానవత మెయిన్ చేసే శాంతిని స్థాపించడం, ఉత్తమ సమాజ నిర్మాణం. చేత మనం అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా. ఈరోజు వినాయక చవితి దగ్గరలో వస్తుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణలో అందరూ మట్టి వినాయకుడిని పూజ చేయవలసిందిగా కోరుతున్నాం. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మానవ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శాంతి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ ర్యాలీని భీమవరం వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కిరణ్ గారు ప్రారంభిస్తున్నారు. అలాగే మరి గత 3వ సంవత్సరంలో అడుగు పెడతాం జరిగింది.
మరి 2 సంవత్సరాలకు పైగా భీమవరంలో అనేటువంటి అద్భుతమైన సేవలు అందించడానికి ముఖ్యంగా అనేక ఆర్గనైజేషన్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అలాగే బ్యాంక్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కానీ అలాగే అనేక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఎక్కువ మంది మనకు సభ్యులు కావడం గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మేము ఈ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి శాంతి రథం అనేది 12 లక్షల రూపాయలతో ఇవాళ ఈ శాంతి రథం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఎస్ఐ గారు కిరణ్ గారు 2వ వైపు మన మానవతా సంస్థ ర్యాలీ ప్రారంభిస్తారు. ఓకే సార్, ఓకే. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, జాతీయ సమైక్యత, జాతీయ సమైక్యత. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, జాతీయ సమైక్యత, జాతీయ సమైక్యత. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.